రైతన్న మాత్రం మేలుకొనే పరిస్థితి లేదు. మనమంతా ఐకమత్యంతో మనం ఎప్పుడైతే ఈ యొక్క మన సమస్యలపై మనం ముందుకెళ్తూ మరి ఈ యొక్క రైతన్న సమస్యల్ని మనం ముందుకు తీసుకెళ్తూ మరి సోషల్ మీడియా ఏదైతే మిత్రులు ఉన్నారో వాళ్ళంతా మన రైతులను చైతన్యపరిచి రైతులకు జరగాల్సినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ రైతులకు కావాల్సినటువంటి హక్కులను వాళ్ళకు వివరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని వదిలేసి ఈరోజు రైతులకు మోటివేషన్ డైలాగ్స్ మరి అదేవిధంగా రైతుల యొక్క సానుభూతిని వినియోగించుకుంటూ పాపులారిటీని పొందుతున్నారే తప్ప ఈరోజు నిజంగా ఆ రైతుకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయానికి పరిష్కారం ఎక్కడుంది అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఈరోజు సోషల్ మీడియా మిత్రులపై ఉన్నది. దాన్ని గ్రహించి మరి ఎవరైతే ఈరోజు సోషల్ మీడియా మిత్రులు పాపులారిటీ ఎక్కువ ఉన్నటువంటి మిత్రులకు పేరుకు మాత్రమే రైతన్నని వినియోగించుకోవద్దు. మీరు ఆ రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించాలి. ఆ రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై మీరు ఏ విధంగా ముందుకెళ్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఆలోచించి మనం ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదంటే ఈరోజు దేశముల్లా అన్నం పెట్టేటటువంటి రైతు ఇక్కడ కనిపించలేకుండా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.